మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేటలో లింగంపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన అనిరుద్ రెడ్డిని నిలదీశారు రైతన్నలు. యాసంగి పంట బోనస్ పడలేదని ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తలు బోనస్ డబ్బులు జమ అయ్యాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అబద్ధాలాడారు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సొంత నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. యాసంగి పంట బోనస్ ఇవ్వలేదంటూ రైతులు తిరగబడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేటలోని లింగంపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని నిలదీశారు. యాసంగి పంట బోనస్ పడలేదని సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నించారు. తప్పించుకునేందుకు బోనస్ డబ్బులు జమ అయ్యాయని ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పాడు. బోనస్ పడింది, నా దగ్గర డేటా ఉందంటూ ఎమ్మెల్యే వారిని దబాయించాడు. రాలేదంటూ పదే పదే చెప్తున్నా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పట్టించుకోలేదు. బోనస్ డేటా గురించి వ్యవసాయ శాఖ అధికారిని ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదంటూ ఏవో కృష్ణ కిషోర్ తప్పించుకున్నాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కరికి కూడా బోనస్ వేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు మండిపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, జడ్చర్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సొంత నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేష్? గత యాసంగి సీజన్ కు సంబంధించి వడ్ల బోనస్ డబ్బులు జమ కాలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు నిలదీశారు. నిన్న ఆయన నవాబ్పేట మండలం లింగంపల్లి గ్రామానికి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వెళ్లారు. ఆ సందర్భంలో అక్కడే ఉన్నటువంటి రైతులు యాసంగి సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు బోనస్ డబ్బులు పడలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే అడిగినటువంటి రైతుని దబాయించారు. బోనస్ డబ్బులు పడ్డాయి, పడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు ఇవ్వాలంటూ ఆయన అబద్ధాలు ఆడారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 250 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అబద్ధాలు ఆడారు. బోనస్ డబ్బులు జమ అయ్యాయంటూ నిలదీసినటువంటి రైతులను దబాయించారు. అక్కడే ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను ఎమ్మెల్యే సమాచారం అడగగా వారు కూడా తప్పించుకున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ విధంగా అనడం పట్ల రైతాంగం అంతా కూడా మండిపడుతున్నారు. దాదాపు 6 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు బోనస్ డబ్బులు జమ చేయలేదు. కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే ఆ డబ్బులు జమ చేశామంటూ అబద్ధాలు ఆడడం పట్ల కూడా రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 6 నెలల నుంచి కూడా రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వానాకాలం సీజన్ వడ్ల కొనుగోలు ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు గత యాసంగి సీజన్ కి డబ్బులు జమ చేయలేదని, డబ్బుల కోసం ఎదురు చూస్తున్నామని పలుమార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త కొంగళ్ళ రాజు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో ఆయన రైతు కాంగ్రెస్ కార్యకర్తలను దబాయించారు. ప్రభుత్వం బోనస్ డబ్బులు వేసిందని, మిగిలిన వారికి కూడా వేస్తుందంటూ ఆయన అబద్ధాలు ఆడారు. అయినప్పటికీ కూడా రైతు వెనక్కి తగ్గలేదు. పడలేదు సార్ అంటూ ఎమ్మెల్యేకు పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కూడా ఈ అంశంలో తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. వారికి బోనస్ డబ్బులు పడలేదనేటటువంటి అంశం తెలిసినప్పటికీ కూడా మా దగ్గర సమాచారం లేదంటూ బుకాయించారు. ఈ విధంగా ఎమ్మెల్యే మాట్లాడడం పట్ల రైతాంగం అంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవ్వనటువంటి డబ్బులను ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే చెప్పడం పైన రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిఖత్, రైట్, థ్యాంక్ యూ నరేష్.